జమ్ము ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. దురంధర్ లాంటి బ్లాస్టింగ్ సినిమా తీసిన దర్శకుడితో నెక్స్ట్ ప్రాజెక్ట్ చేయడానికి బాలీవుడ్ హీరోలంతా క్యూ కడతారు. జస్ట్ ఆయన అంటే చాలు నిర్మాతలు లైన్లో ఉంటారు. కానీ ఆదిత్యధర్ ఆలోచనలు మాత్రం మరోలా ఉన్నాయి. 3,000 కోట్ల ఫ్రాంచైజీ తర్వాత ఆయన చూపులు టాలీవుడ్ వైపు పడుతున్నాయి. తాజాగా మన హీరోతోనే టచ్లో ఉన్నారైనా. ఇంతకీ అతను ఎవరో తెలుసా? యూరి సినిమాతోనే తన రేంజ్ ఏంటో చూపించిన ఆదిత్యధర్ దురంధర్తో ఇండియాస్ టాప్ డైరెక్టర్స్ లో ఒక్కరైపోయారు. ఈయనతో సినిమా కోసం బాలీవుడ్ స్టార్స్ క్యూ కడుతున్నారు. కానీ ఆదిత్య మాత్రం ఇప్పటి వరకు నెక్స్ట్ సినిమా ఏంటనేది చెప్పలేదు. సస్పెన్స్ మెయింటైన్ చేస్తున్న ఆయన చూపులన్నీ తెలుగు హీరోలపైనే ఉన్నాయనే విషయం అర్థమైపోతోంది. మొన్నటి వరకు అల్లు అర్జున్తోనే ఆదిత్యధర్ నెక్స్ట్ సినిమా అనే ప్రచారం జోరుగానే సాగింది. కాకపోతే బన్నీ ఇప్పుడున్న బిజీకి కొత్త సినిమా మొదలవ్వాలంటే కనీసం 2 ఏళ్లకి పైగానే వేచి చూడాలి. ప్రస్తుతం అట్లీతో, ఆ తర్వాత లోకేష్ కనకరాజ్తో సినిమాలు ఓకే అయ్యాయి. అందుకే ఆదిత్య ఫోకస్ ప్రభాస్ వైపు షిఫ్ట్ అయినట్లు ప్రచారం జరుగుతోంది. ఆదిత్యధర్ రాసే కథకి అంతే స్పాన్ ఉన్న హీరో కావాలి. ఇండియాలో అలాంటి ఇమేజ్ ఉన్న హీరో ప్రభాస్ మాత్రమే. అందుకే ముంబైలో సీక్రెట్ గా ప్రభాస్ ని ఆదిత్యధర్ కలిశారని, చాలాసేపు డిస్కషన్స్ జరిగాయని తెలుస్తోంది. అన్నీ వర్కౌట్ అయి ఈ కాంబినేషన్ కుదిరితే మాత్రం ఇండియన్ బాక్స్ ఆఫీస్ కి పూనకాలు రావడం ఖాయమంటున్నారు అభిమానులు.